హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, భారీ శాలరీతో ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, అసిస్టెంట్, అకౌంటెంట్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి పరీక్షలు లేకుండా, ఫీజు లేకుండా అభ్యర్థుల్ని ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంకా ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు, ఇక అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి అసిస్టెంట్స్, అకాడమిక్ అసోసియేట్స్, హెడ్ నర్స్, అసిస్టెంట్ మేనేజర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్స్, అకాడమిక్ అసోసియేట్స్ వచ్చేసి ఒక్కొక్క పోస్ట్ చొప్పున, హెడ్ నర్స్, అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి రెండు పోస్టుల చొప్పున భర్తీ చేస్తున్నారు. ఇక వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి, కీ స్కిల్స్ గురించి, జాబ్ డిస్క్రిప్షన్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఒక్కొక్క పోస్ట్ సంబంధించి. సో క్లియర్గా చూద్దాం. సో మొదటిగా చూసినట్లయితే అసిస్టెంట్ అన్నమాట. వీరికి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ సంబంధించి కావచ్చు, మాస్టర్స్ డిగ్రీ సంబంధించి కావచ్చు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రెలవెంట్ డిగ్రీ ఉండి అలాంటి సిఏ ఇటువంటి అభ్యర్థులకు వచ్చేసి ప్రిఫర్ చేసినట్టు మెన్షన్ చేశారు. సో వీరికి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా మెన్షన్ చేస్తారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక సెకండ్ వన్ వచ్చేసి అకాడమిక్ అసోసియేట్స్ అనమాట. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ రెలవెంట్ ఫీల్డ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ సంబంధించిన కోర్సు ఉంటే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే పీజీడీఎం లేదా ఎంబీఏ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ డిప్లొమా ఉన్న అభ్యర్థులకి ప్రిఫరెన్స్ చేసినట్టు మెన్షన్ చేశారు. ఇక వర్క్ ఎక్స్పీరియన్స్, జాబ్ రోల్స్ గురించి మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక థర్డ్ వన్ వచ్చేసి హెడ్ నర్స్ అనమాట. 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో వీరికి వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. 5 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేస్తారు క్లినికల్కి సంబంధించి. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని అప్లై చేయండి. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ అనమాట. అకౌంట్కి సంబంధించి వీరికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ కామర్స్ లేదా సిఏ ఇంటర్ ఉన్నటువంటి అభ్యర్థులకు మెన్షన్ చేశారు. ఇక పీజీ ఇన్ కామర్స్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ లేదా సిఏ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటి కూడా క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఒకసారి క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు కాబట్టి క్లియర్గా ఒక్కొక్క పోస్ట్ గురించి క్లియర్గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి శాలరీ కూడా మెన్షన్ చేశారు. సో శాలరీ వచ్చేసి ఒక నెలకి అసిస్టెంట్కి వచ్చేసి 30,000 రూపాయలు, అసిస్టెంట్ విత్ పీజీ అండ్ లేదా సిఏ లేదా బీటెక్ లేదా బీఈ క్వాలిఫికేషన్తో 35,000, అకాడమిక్ అసోసియేట్కి వచ్చేసి 35,000, హెడ్ నర్స్కి వచ్చేసి 45,000, అసిస్టెంట్ మేనేజర్ అకౌంట్స్ సంబంధించి 45,000 రూపాయల చొప్పున శాలరీ మెన్షన్ చేశారు. సో మంచి శాలరీ అనే చెప్పుకోవచ్చు. సో ఇక అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి ఫస్ట్ చూపించినట్టు 1-2 పోస్టులకు వచ్చేసి 30 years మెన్షన్ చేశారు. అప్లికేషన్ లాస్ట్ డేట్తో పాటుగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3-4 పోస్టులకు సంబంధించి 30 సంవత్సరాలు మెన్షన్ చేశారు. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ కేజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ఇలా అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకి నెక్స్ట్ స్టేజ్ కోసం కాల్ లెటర్స్ అయితే పంపిస్తారనమాట. సో నెక్స్ట్ స్టేజ్లో ఇంటర్వ్యూ ద్వారా కావచ్చు, రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసినట్లయితే 18 May 2020 మెన్షన్ చేశారు. సో May 18 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం నుంచి రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భర్తీ చేసిన ఉద్యోగాలని కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారన్నమాట. సో సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చేసి కూడా ఇక్కడే విశాఖపట్నంలో జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.